ముందుగా మల్లాది విష్ణు గారితో మాట్లాడతాం. సార్ మల్లాది విష్ణు గారు, మీరు ఒక బ్రాహ్మణ నాయకుడు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నో ఏళ్లుగా ఈ రాజకీయాల్లో ఉన్నారు మీరు. అలాంటి మీ పైన శాంతియుతంగా దీక్ష చేస్తున్న సమయంలో కోడిగుడ్లతో దాడి చేయడం, శిబిరం పైన మూత్రం పోయడం, ఏంటి దారుణం? అసలు ఏం జరిగింది ఉదయం నుంచి అక్కడ? మేము ఈ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వివిధ స్థాయిల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీల్ని ఎగ్గొట్టినటువంటి దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున కలెక్టర్లకు కలిసాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అలాగే 6, 7, 8 తారీఖుల్లో దీక్షా శిబిరాలు, మండలానికి ఒక దీక్షా శిబిరం పెట్టాలని చెప్పని కన్వీనియంట్గా ఉండే ప్రాంతాల్లో మేము పెట్టుకున్నాం. అదే పోలీసుల యొక్క అనుమతితో మంగళవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి నేను మాట్లాడాను, అలాగే మా అధ్యక్షుడు మాట్లాడాడు. మొత్తం ముగ్గురు కోఆర్డినేటర్స్ కూడా పర్మిషన్లు తీసుకున్నాము. పర్మిషన్లు తీసుకుని పలానా చోట చేస్తాము అని చెప్పాము. మా శిబిరానికి బందోబస్తుగా ఈరోజు ఉదయం 9:30 గంటలకల్లా 5 పోలీసులు, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్స్ అందరూ కూడా వచ్చి అక్కడ బందోబస్తు చేశారు. 10 గంటల ప్రాంతంలో నాకు ఒకళ్ళు ఫోన్ చేసి ఈ దీక్షా శిబిరం మీద దాడి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే నేను ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశాను, సిఐకి ఫోన్ చేశాను. అప్పటికే సిఐ నా దగ్గరే ఉన్నాడు, ఆ టెంట్ దగ్గరే ఉన్నాడు. ఉంటే చెప్పాను అనమాట, ఇలాగా ఒక అరగంటలో ఈ శిబిరం మీద దాడి చేయబోతున్నారు, తెలుగుదేశం వాళ్ళు రాబోతున్నారు అని చెప్పాను అనమాట. చెప్పిన వెంటనే పోలీస్ అధికారులు కూడా చెప్పారు ఆయనకి, యాక్షన్ జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. ఉన్నటువంటి 5 వాళ్ళని ఆపకుండా అక్కడ బందోబస్తు చేసేటటువంటి వచ్చినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేతో సహా రౌడీ షీటర్లు, గోండాలు, లేకపోతే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఎకాఎక్కిన అక్కడ శిబిరం మీద దాడి చేశారు. పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ముందుగా చెప్పి అదనపు బందోబస్తు తెచ్చుకోమని చెప్పినప్పటికీ కూడా ఉదాసీన వైఖరి అవలంబించి అక్కడ సంబంధించినటువంటి వాళ్ళని నిలుపుదల చేయటంలో ఉదాసీన వైఖరి అవలంబించి వాళ్ళు దాడి చేస్తూ ఉంటే, వాళ్ళు టెంట్ కూలగొడతా ఉంటే, బ్యానర్లు పీకుతూ ఉంటే, కోడిగుడ్లు వేసి కొడతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు. అక్కడికి మా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కానీ లేకపోతే కార్యకర్తలు అందరూ కానీ 1.5 సేపు ప్రతిఘటించాము. 2 గంటల పాటు అదనపు పోలీస్ బలగాలు వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి, వాళ్ళని ఆ శిబిరం నుంచి సంబంధం లేకపోయినా పక్కకు పంపించడానికి వచ్చినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకుండా వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, కారులో కోడిగుడ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడి నుంచి నాతో సహా అందరినీ కూడా బలవంతంగా ఒక 20 మంది పోలీసులు కలిసి వెహికల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసి తర్వాత తీసుకెళ్ళి ధర్నా చౌక్ దగ్గర తిరిగారు. అసలు పర్మిషన్ ఉన్నదా, పర్మిషన్ లేదా ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంటు ఒక రాజకీయ పార్టీ చూసుకుంటుంది. బోండావమ్మకి ఏం సంబంధం అండి? బోండావమ్మ అక్కడ మైక్ కూడా లేదు, ఎవరితో ప్రసంగాలు లేవు, ఎవరిని కూడా తిట్టలేదు. శాంతియుత మార్గంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్సిలో పాల్గొన్నటువంటి వారు కానీ, నిరుద్యోగులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ అందరూ కూడా వాళ్ళ డిమాండ్ల కోసం శాంతియుత మార్గంలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆ నిరాహార దీక్ష శిబిరం మీద రౌడీజంతో, గోండాయిజంతో స్వయంగా వచ్చి పోలీసుల సమక్షంలో దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. పోలీసుల యొక్క ఉదాసీన వైఖరి, ఇక్కడ బోండాబొమ్మ గారు అన్న మాట ఏంటంటే, మా నాయకుడిని తిడతారా, మా చంద్రబాబు నాయుడు గారిని తిడతారా, తిడితే మేము చూస్తూ ఊరుకుంటామా, లోకేష్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా, మీరు డిమాండ్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? సార్ ఇప్పుడు భారతదేశంలో జంతర్ మంతర్లో ఒక ఉద్యమం జరిగింది, జన్జీ ఉద్యమం. సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆ ఉద్యమానికి లోబడి ఆ ఉద్యమానికి తలొగ్గి కేంద్ర క్యాబినెట్లో, మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ రిజైన్ చేశాడు. అవును, అంతే తప్ప 4 రోజులు 5 రోజులు అక్కడ జరుగుతూ ఉంటే ఆ పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ పోయి
అక్కడ ధర్నా చేస్తున్నటువంటి నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల మీద రౌడీజం చేయలేదు, దాడులు చేయలేదు, కోడిగుడ్డు వేయలేదు, టమాటాలు వేయలేదు. అదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదే కూటమిలో ఉన్నటువంటి లోకేష్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకుని దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకుని పేకాల్సి వచ్చింది, ఎందుకుని కోడిగుడ్లు వేయాల్సి వచ్చింది అంటే ప్రజలని భయపెట్టాలని, ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడకూడదని, అలాగే నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదని, అలాగే మహిళలకి అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదని, 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే బకాయిలు అడగకూడదని. ఇదా? ఎవరు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని? రికార్డులు చూపించమనండి. ఎవరు తిట్టారు లోకేష్ని? ఎక్కడైనా ఒక అసందర్భంగా, అసభ్యంగా ఎక్కడైనా సరే ఒక ఇది ఉందేమో చూపించమనండి. ఇది కేవలము ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బోండా ఉమ తెలుగుదేశం మీద, ప్రభుత్వం మీద వ్యవహరించినటువంటి తీరుకి, ఆయన పడినటువంటి మచ్చకి రౌడీజం చేయాలి, గోండాయిజం చేయాలి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జారట్లేదు అని చెప్పుకోవడానికి చేసినటువంటి కార్యక్రమం తప్ప శాంతియుతంగా ఉద్యమం చేస్తే మీకేంటండి? ప్రభుత్వానికి ఏంటి? ప్రభుత్వం ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తాము అంటే గొంతు నొక్కేస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? ఇదేనా టెంట్లు పీకటం, గుడ్లు వేయటం, కర్రలు పెట్టి కొట్టడం? ఇదేనా అంబేద్కర్ గారి రాజ్యాంగము? పోలీసులు ఏం చేస్తున్నారు? అంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ, వాళ్ళ సమక్షంలోనే ఈ దాడి జరుగుతోంది, కోడిగుడ్లు విసురుతున్నారు, ఇన్ని జరుగుతున్నాయి. పోలీసుల పాత్ర ఏంటి అసలు? ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? ఏ రకంగా కంట్రోల్ చేశారు సిచ్యువేషన్ని? పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పోలీసులు లాఠీ చార్జీ చేయాలి. పోలీసులు ముందు అతను ఫలానా చోట ఉన్నాడని చెప్పి బయలుదేరుతున్నాడని పోలీసులకి సమాచారం ఇచ్చినప్పటికీ దారిలో ఆపకుండా, మధ్యలో ఆపకుండా డైరెక్ట్గా మా టెంట్ దగ్గరికి వచ్చి అక్కడ ఇలాంటి రౌడీజం చేస్తున్న సందర్భంలో ఆపకుండా ఆ పోలీసులు చాలా ఘోరంగా వ్యవహరించారు. ఆ టెంట్ని చుట్టుముట్టి ఒక పక్క నుంచి రాళ్ళు, ఒక పక్క నుంచి కుర్చీలు, ఒక పక్క నుంచి మహిళల మీద మూత్రం సీసాలో పోసి పైనుంచి ఇసరటాలు, పైకెక్కి కొట్టడాలు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు ప్రతిఘటించారు. 1.5-2 గంటల పాటు తెలుగుదేశం రౌడీజాన్ని నివారించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అధికారులు, ఏసీపీలు, డీసీపీలు, చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చి అక్కడ మమ్మల్ని తీసుకెళ్లారు తప్ప తెలుగుదేశం నాయకుల్ని పక్కకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఒక చిరు వ్యాపారికి, కూరగాయల వ్యాపారికి ముక్కు పగిలిపోయింది, ఒక దళితులకి దెబ్బ తగిలింది, ఒక మహిళ సోమశిల్లిపోయింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈరోజు చాలా దౌర్జన్యకరమైనటువంటి చట్టాన్ని రాజకీయాల్లో ఉన్నారు, పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో పోరాటాలు చూసుంటారు, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మీరు ఎన్నో చూసుంటారు కదా. ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఇంత నీచమైన స్థాయిలో మూత్రం పోసి బాటిళ్ళు విసరడము, ఆ శిబిరం పైన మూత్రం పోయడము, ఇలాంటి నీచమైన పనుల్ని ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? ఇది దిగజారిపోయి ప్రభుత్వము భయపడి ఈ జనజీవ ఉద్యమానికి, విద్యార్థుల ఉద్యమానికి, నిరుద్యోగుల యొక్క ఉద్యమానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి పోరాటాలకి ప్రభుత్వము భయపడి ఏదో ఒక రకంగా ఈ శిబిరం మీద దాడి చేస్తే భయభ్రాంతులకు గురవుతారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పని ఈ రౌడీ ఎలిమెంటు, రౌడీ నేచరు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. కూటమిలో ఉన్నటువంటి జనసేన దీనికేం సమాధానం చెప్తుంది? కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికేం సమాధానం చెప్తుంది? ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం నాయకులు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం కరెక్ట్ అని చెప్తారా? ఖండిస్తారా? స్పందిస్తారా? ఏంటి చెప్పాలి? వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి. రౌడిజం మీద వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి. గోండాయిజం మీద. ఒక ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేనటువంటి అధిష్టాన వర్గం ఈ రకమైనటువంటి పనులు చేస్తే మాట్లాడకుండా కాముగా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతో రౌడిజం చేస్తే ఏ రకంగా ప్రజలు చూస్తూ ఊరుకుంటారు? కాబట్టి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను.